ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గేట్ వాకిల్ రిమ్మా.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 కృష్ణ కృష్ణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 సారీ సారీ దా ఉందనుకున్నా మా అమ్మ ఏమనుకుంటే జరిగినాయబ్బా ఓం నమో వెంకటేశాయ ఓం వెంకటేశాయ గోవింద 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 వెంకటరమణ
జై శ్రీరామ్ చెప్పు. గట్టి చెప్పు. పెద్దలు మీరు లేకపోతే ఎట్లా చెప్పన్నా. నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన ఊరు దేవుడైనటువంటి శ్రీ పేట వెంకటేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ 3 గంటల నుంచి స్వామి కోసం కాచుకున్నారు. 3 గంటల కోసమే స్వామివారి క్యూ లైన్లో నిలబడుకొని ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా పుర ప్రజలందరూ కూడా దర్శనం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. హిందూపురం నందు పేట వెంకటరామస్వామి గుడిలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిందూపురం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరూ వచ్చి దేవుని దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఉదయమే 3 గంటల నుంచి ప్రజలు బారులు తీరి దేవుని దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. పద్ధతి ప్రకారం దేవతా శాఖ వాళ్ళు 3:30కు గో ప్రదర్శనం చేసి ప్రాకారోత్సవం చేసి 4 గంటల 42 నిమిషాలకు వైకుంఠ ఏకాదశి ద్వారం ద్వారా స్వామిని చేసి అందరికీ దర్శన భాగం కలిసినారు. దర్శనం కలిసి దేవతా శాఖ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జై ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారు కైంకర్యాలు ముగించుకొని ప్రజలందరికీ భక్తాదులందరికీ కూడా ఈరోజు దర్శన భాగ్యము స్వామివారు కల్పించడము, ప్రాకారోత్సవము, గోవు పూజ, అదేవిధంగా వైకుంఠ ద్వారం ద్వారా ఈరోజు భక్తాదులందరికీ మంచి దర్శనం భాగం కలిగించాలని సుఖ సంతోషాలతో పట్టణంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ కూడా సుఖ సంతోష ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశయ్య. పుర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ దేవాలయం ప్రత్యేకంగా తెల్లవారి 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కోసము భక్తాదులు వేల సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా విశేషంగా ఏమంటే ఇక్కడ ఓ పేట వెంకటరామ స్వామి దేవస్థానం అంటే చాలా విశేషం హిందూపూర్లో. ఓం నమో వెంకటేశయ్య. ఓం నమో వెంకటేశయ్య. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈరోజు ఏకాదశి వేడుకలు అత్యంత బ్రహ్మాండంగా భక్తిశ్రద్ధలు జరుగుతున్నాయి. ఈ ఆలయం పురాతనంగా హిందూపూర్ ప్రాంతాల్లో చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణతో భక్తులందరికీ సౌకర్యార్థము మాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా భక్తిభావంతో తెల్లవారికే క్యూ లైన్లో ఉండి స్వామివారి దర్శనం కోసం బారులు తీరున్నారు. మరి తిరుమల తలపించే విధంగా ఈ రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి. మరి ఈరోజు సమాజంలో భక్తి భావన మరి భగవంతుని పట్ల ఆధ్యాత్మిక చింతన పెరగడం అనేది చాలా సంతోషదాయకం. ఈ విధంగా పెరగడం వల్ల సమాజంలో శాంతి స్వభద్రతం వెలుగుతుంది. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అందరినీ కాచి కాపాడాలని ఆ స్వామివారి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాం. స్వామి హిందూపురం ప్రజల పేట వెంకటరామ స్వామి దర్శనార్థం ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దేవుణ్ణి దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాం. హిందూపుర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పేట వెంకటరామ స్వామి దేవాలయంలో ఈరోజు అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. అందరూ దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం. నా మందే ఉంది కదా చెప్తా మైక్ వినిపిస్తుంది.
చేసేలా అది మనకు కానే కావాలా అంతే కదా ముగ్గు చేసి నుంచి ఇంకా చెల్లె ఈరోజు ముఖ్యంగా హిందూపురం పట్టణ ప్రజలకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ యొక్క పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతన దేవాలయం, దాదాపు 800 సంవత్సరాల దేవాలయం ఇది. ఇక్కడ చాలా విశిష్టమైన ప్రత్యేకమైన పూజలు, రథోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి మరియు బ్రహ్మరథోత్సవం, మాఘమాసం నందు బ్రహ్మరథోత్సవం సేవ జరుగుతున్నది. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చుట్టుపక్కల ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసి స్వామివారి దర్శనం కోసం 7 ద్వారాలు కూడా ఒక స్వామివారి యొక్క వైకుంఠ ద్వారాలు 7 ద్వారాలు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు స్వామివారి దర్శించి స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. స్టూడియో వాళ్ళ ముందర కెమెరా పెట్టిండు చలమ్మా బాబా ఎక్కడ బాబా ఏదేది ఏ రాడా ಮೊದಲೆಲ್ಲ ಅಲ್ಲಿದ್ದಾರೆ ನಮ್ದು ಆಗೈತೆ ದರ್ಶನ. ಹೌದಾ? ನಾವು ಮಾತಾಡ್ದೆ ನಿನ್ನ ಮಗನು ಬಂದಿದ್ರಲ್ವ.
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये स्मरामिकनाथमनाथमन्त्रं सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उत्थण्डविघ्नपरिगण्डनचण्डदण्डम् आचण्डराजसुरनायकवृन्दवन्द्यम् रागं नमामि चतुराननवन्द्यमानम् इच्छानुकूलमखिलं च वरं ददानं तं दुन्दुलं विरसनादिवेग्नसूत्रम् पुत्रं विलासचरणं शिवाय ब्रह्मा सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशशिरोवतो प्राणेशं प्राणनिलयः प्राणां रक्षतु मे हरिः आकाशरात् सुरानाथ आत्मानं मे सदावतु देवदेवोत्तमोपाय देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकार्येषु मन्नां भाजानिरीश्वरः पालयेन्मां सदा कर्म साफल्यं न प्रयच्छतु नयेतद्वज्रकवचमहेत्रं वेङ्कटप्रभो सायं प्रातःप्रलयनित्यं मृत्युं रजनिर्भयः हरिः ओम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे ओम नमो विष्णवे प्रभु विष्णवे श्री वैष्णवाय नमः।